విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి ఆగస్ట్ 16 to 31 ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం కేవలం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన గ్రీన్ స్క్రీన్ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ వేరేలా ఉంది అని బోర్డు ఉపయోగించలేకపోవడం వల్ల కాస్త మీకు చెప్పడం కూడా నాకు అంటే మీకు కూడా కాస్త కొన్ని విషయాల లోపల అర్థం అవ్వదు. కాబట్టి తక్కువ సమయం ఉండడం వల్ల నా దగ్గర కాస్త మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అయితే నేను ప్రయత్నించబోతున్నాను. అంటే కొన్ని విషయాల అంటే కొన్ని రోజుల ముందు కాస్త కొన్ని పరివర్తన చేయడం జరిగింది. ఆ పరివర్తన వల్లనే కొన్ని మార్పులు కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్ పాయింట్ మాట్లాడతాను. అది గ్రహాల ఎక్స్ప్రెషన్ అయితే మీరు తెలుసుకోండి అది ఏ విధంగా ఉందో. నేను కుదిరినట్లయితే మీకు తర్వాత చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే గ్రహాల స్థితి ప్రెజెంట్ రాశి ఫలాలు ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. చూసినట్లయితే ప్రెజెంట్ గ్రహస్థితి కనుక ఈ మకర రాశి వారికి కాస్త కొన్ని విషయాల లోపల ప్రతికూలంగా అయితే కనబడుతుంది. మకర రాశి వారు కొన్ని విషయాలు అతి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఈ 4 విషయాలు కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుండగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ధన స్థానంలో శని ఉన్నాడు, అష్టమ స్థానం లోపల బుధుడు, శుక్రుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల ఇది కాస్త మీకు నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటది. అని నెగటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా అంటే వాణి పట్ల నియంత్రణ లేకపోవడం అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి. అంటే కుటుంబం లోపల కావచ్చు, బయట కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు, మీరు ఎక్కడైనా మాట్లాడినా కూడా కొన్నిసార్లు నాలుక జారుతుంటారు. కొన్నిసార్లు నాలుక జారుతుంటారు. దీనివల్ల కాస్త ఇబ్బంది అయితే మనకి అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. రెండోది ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ ఎవరీ మ్యాన్. ఎందుకు ఇలా అంటున్నంటే ఈ పాపకర్తరి యోగం ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ పాపకర్తరి యోగం ప్రత్యేకంగా అష్టమ భావంతో ఎక్కువగా ఉండడం వల్ల ఇది కాస్త హెల్త్ నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వబోతుంది. హెల్త్కి నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వబోతుంది. అలాగే 26th తర్వాత అంటే ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని మిథున రాశిలో ప్రవేశిస్తాడో 6th హౌస్ లోపల రాబోతున్నాడు. అప్పుడు మీ 7th హౌస్ ఏదైతే ఉంది పాపకర్తర యోగంలో వచ్చింది. ఆ టైంలో కాస్త ఏంటంటే ఎవరికైతే ఆడవాళ్ళు ప్రత్యేకంగా మహిళా వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త కొన్ని విషయాల లోపల ఆపరేషన్ యోగం అయితే కనబడుతుంది. ఆపరేషన్ యోగం అంటే ఇది గోచరంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా అయితే చెప్పడం జరుగుతుంది. మీ జాతకంలో ఆ విధంగా ఉందా లేదా నాకు తెలీదు. గోచరంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా అయితే చెప్పడం అయితే జరగబోతుంది. మూడో విషయం ఏంటంటే ఇక్కడ అప్పులు చేసిన వారు చాలా ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు. ఎవరైతే మకర రాశి వారు అప్పులు చేసి చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కాస్త రాబోయే రోజుల్లో కాస్త ప్రెషర్ ఎక్కువ పెరగబోతుంది. టెన్షన్ ఎక్కువగా అయితే రాబోతున్నారు. నాలుగో విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, కెరియర్ పరంగా ఉండబోతుంది. చూడండి, కెరియర్ ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ పని చేసినా కాస్త నిజాయితీగా పని చేయడానికి ప్రయత్నించండి. గతంలో ఎవరినైతే మీరు చాలా విపరీతంగా వాళ్ళని మీరు ఉపయోగించుకున్నారు, విపరీతంగా వాళ్ళని కనుక మీరు ప్రాబ్లమ్స్ కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఈ రాబోయే రోజుల్లో మీరు చాలా ప్రాబ్లంలో రాబోతున్నారు. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితి ఏం చేయలేదు, మీరు చాలా బాగున్నారు కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో కాస్త ప్రతికూలమైన పరిస్థితి ఉంటుంది. కానీ 100% లోపల ఒక 80 to 70% అయితే ప్రాబ్లం మీకు వచ్చి తీరుద్ది. ఇందులో డౌట్ అయితే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మకర రాశి వారికి టైం అంత అనుకూలంగా లేదు. ఇక్కడ మీరు కేవలం నెగటివ్ చెప్తున్నారు, మరి పాజిటివ్ ఏంటి? పాజిటివ్ కూడా ఉందండి. మనిషి పుట్టుక ముఖ్యమైన అర్థం ఏంటంటే మోక్షం. మళ్ళీ పుట్టుక ఉండకూడదని చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే భగవంతుని పట్ల ఎక్కువ ఆరాధన, భగవంతుని పట్ల ఆసక్తి ఎక్కువగా పెరగాల్సిందే. అష్టమ స్థానంలో ఉన్న రవి ఆత్మకారకుడు, షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు బలకారకుడు ఉండడం వల్ల మీరు కనుక మీ ఇంద్రియాల పట్ల నియంత్రణ పెట్టుకొని దైవీ సహకారం కనుక చేసినట్లయితే, దైవీ కార్యాలు కనుక చేసినట్లయితే ఈ రాబోయే రోజుల్లో మీకోసం చాలా బాగుండి తీరుద్ది. దైవిక్ క్షేత్రం అంటే స్పిరిచువల్ సెక్టర్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అని ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజర్స్ ఉన్నారో మకర రాశి వారు
వాళ్ళు చెప్పిన విషయం రాబోయే రోజుల్లో కాస్త అంత పాజిటివ్ అయితే కనిపించే అవకాశం అయితే లేదు. కాబట్టి సాధన పట్ల ఎక్కువ బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. అని ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే దాంపత్య జీవితం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కొన్ని మీరిచ్చిన సలహాల వల్ల మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్ కాస్త తీరే అవకాశం కూడా ఉండబోతుంది. అంటే ప్రాబ్లంలో మీరు ఉంటారు. కానీ మీరిచ్చిన సలహా ఏదైతే ఉంటదో అది మీ హస్బెండ్‌కి, మీ పార్ట్నర్‌కి చాలా మంచి అయితే ఉపయోగం రాబోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ హస్బెండ్ దాన్ని ఆ సొల్యూషన్‌ని యాక్సెప్ట్ చేస్తాడో చేయడో అది వేరే విషయం. కానీ మీ వంతు మీరు చెప్పడానికైతే ప్రయత్నించండి. ఫ్యామిలీ పరంగా గనుక చూసుకున్నైతే ఇక్కడ మకర రాశి వారికి కాస్త బ్రదర్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల బ్రదర్స్ గనుక చూసుకున్నైతే మకర రాశి వారి బ్రదర్స్ వల్ల కాస్త మీ వర్క్ లోపల డిస్టర్బెన్స్ అవుతుంటది. బ్రదర్ వల్ల మకర రాశి వారికి రాబోయే రోజుల్లో వర్క్ లోపల డిస్టర్బెన్స్ అయితే కాబోతుంది. కాబట్టి ఇప్పుడు మీ బ్రదర్ అంటే ఇప్పుడు జరగాల్సిన కొన్ని విషయాలు ఇలా జరుగుతుంటుంటాయి. కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశ్యం నాది ఏంటంటే, ఇది ఇలా ఉండబోతుంది. మీరేం చేయాలంటే ముందునే పని చేసి పెట్టుకోవాలి. ముందునే పని చేసి పెట్టుకోవాలి. అంటే ఇది ఇలా కొన్నిసార్లు కండిషన్ ఇలా అయ్యేప్పుడు ఏంటంటే, మనము కాస్త ఆలోచించము. మనం ఏం మాట్లాడుతున్నాము అని ఏం చేస్తున్నామో మనకు అసలు అర్థం అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, ముందు జాగ్రత్త కోసం మనం చేయాల్సిన పని ముందునే చేసి పెట్టుకోవాలి. ముందునే చేసి పెట్టుకోవాలి. అండ్ రాబోయే రోజుల్లో మీ ప్లాన్స్ ఎవరితో ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ అయితే అస్సలు చేయకండి. మీ ప్లాన్స్ ఏవైనా కావచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఆ వ్యక్తికే చెప్పండి. మధ్యలో ఎలాంటి వ్యక్తులకి అస్సలు చెప్పకండి. మీ ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మకర రాశి వారు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ 30 రోజులు ఏవైతే ఉన్నాయో, అంటే 16 టు 30 అండ్ దాని ముంగట సెప్టెంబర్‌లో కూడా అది అలాగే ఉండబోతుంది. కాస్త జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు సుందరకాండ చదివినట్లయితే చాలా బాగుంటది. లేకపోయినట్లయితే ప్రతిరోజు కాళిక సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్రం ఉన్నది. కాళిక సహస్రనామం పరశురాముడు రచించిన స్తోత్రం ఇది. కాళీ సహస్రనామం. ఇది చాలా అద్భుతమైన స్తోత్రం. రాత్రి సమయ కాలం అంటే ప్రదోష సమయ కాలంలో కనుక చేసినట్లయితే దీని చాలా పాజిటివ్ పాయింట్స్ అయితే మీరు జీవితంలో చూడగలుగుతారు. కానీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కాస్త ఎనర్జీ పెంచుకోవడానికి ప్రయత్నించండి. మనసులో చిన్న ఇబ్బందులు, మానసికంగా ఒత్తిడి అయితే ఉంటుంటది. మ్యూజిక్ కావచ్చు, సినిమా కావచ్చు, దాని ద్వారా మీరు కాస్త సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. బాగుంటారు. శ్రీమాత్రే నమః.